హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీకి ప్రిపేర్ అవుతున్నాం కదండి. సో ఆర్ఆర్బి ఎన్టీపీసీలో పాలిటీ కూడా ఒక పార్ట్ కదా. సో పాలిటీ మార్క్స్ వచ్చేసి ఎన్టీపీసీలో పాలిటీకి వచ్చే మార్క్స్ వచ్చేసి 3 to 4 మార్క్స్ వస్తాయండి. మ్యాక్సిమం 5 మార్క్స్ రావచ్చు. సో మనం దానికోసం పాలిటీ మొత్తం చదవలేం కాబట్టి సో ప్రీవియస్గా ఎక్కడైతే బిట్స్ పడ్డాయో చూసుకొని దాంట్లో ఇంపార్టెంట్ టాపిక్స్ వరకు ఫస్ట్ నేర్చేసుకొని ఇంకా టైం ఉంటే గనక బ్యాలెన్స్ అనేది ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నానండి నేనైతే. సో నేనైతే కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అనేది నోట్ చేసుకున్నాను. సో అవే మీకు షేర్ చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే ఇండియన్ పాలిటీ టాపిక్స్లో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి రాజ్యాంగం షెడ్యూల్స్, రాజ్యాంగం భాగాలు, ముఖ్యమైన ప్రకరణలు, ముఖ్యమైన సవరణలు, అధినేతలు, అర్హతలు, పదవీ స్వీకరణలు, చారిత్రక నేపథ్యం, రాజ్యాంగ రచన, రాజ్యాంగ ముఖ్య లక్షణాలు, యూనియన్ మరియు దాని భూభాగం, ప్రాథమిక హక్కులు, అత్యవసర నిబంధనలు, రాష్ట్రపతి గురించి, ఉపరాష్ట్రపతి గురించి అండ్ గవర్నర్ గురించి, సుప్రీంకోర్టు ఇన్ఫర్మేషన్, హైకోర్టు గురించి, పార్లమెంట్ అండ్ రాష్ట్ర శాసనసభ, పంచాయతీరాజ్, మున్సిపాలిటీలు, అధికార భాషలు. సో మొత్తం అయితే 21 టాపిక్స్ ఉన్నాయండి. సో ఈ 21 టాపిక్స్ గురించి మనం తెలుసుకోవడం వల్ల మనకి 4 to 5 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అది 3 to 5 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉందండి, మ్యాక్సిమం 5 మార్క్స్. సో ఫస్ట్ అయితే ఖచ్చితంగా మనకి ఇవి కవర్ చేయగలిగితే మనకనేది 5 మార్క్స్ అనేది మన చేతిలో మ్యాక్సిమం 5 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉందండి. అట్లీస్ట్ 4 మార్క్స్. సో ఇక్కడ నుంచే బిట్ పడే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు నేను చెప్పిన 21 కాన్సెప్ట్స్ నుంచే. సో దీంట్లో కూడా మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏంటో చూద్దాం. సో ఆర్టికల్స్ ఉంటాయి కదండి, ఆర్టికల్స్ అవి అక్కడ నుంచి ఒక బిట్ పడుతుంది. అంటే ఈ ఆర్టికల్ దేనికి సంబంధించింది ఇలాంటి అవి. సో ప్రాథమిక హక్కులు, విధులు ఉన్నాయి కదండి. సో అక్కడి నుంచి ఒక బిట్ వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, గవర్నర్ గురించి అడిగే ఛాన్స్ ఉంది. 1 మార్క్ వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి సుప్రీంకోర్టు అండ్ హైకోర్టు అండి. సో ఇక్కడ నుంచి 1 మార్క్ వచ్చే ఛాన్స్ ఉంది. పార్లమెంట్, రాష్ట్రసభ, పంచాయతీ ఇక్కడ నుంచి 1 మార్క్ వచ్చే ఛాన్స్ ఉందండి. సో మున్సిపాలిటీ గురించి అధికార భాష ఇక్కడ నుంచి 1 మార్క్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇవన్నీ కవర్ చేయడం వల్ల మనకైతే 4 to 5 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉందండి. సో ఇందులో నేను కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పాను కదా. సో ఫస్ట్ అవి నేర్చుకొని, కాన్సెప్ట్స్ చెప్పాను కదా అవి నేర్చుకొని తర్వాత బ్యాలెన్స్ నేర్చుకోండి. అలా మీకు ఇంకా కొంచెం ఈజీ అవుతుంది. ఓకేనా. సో ఇదేనండి పాలిటీ యొక్క ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్, అదే చాప్టర్స్ అండి. సో ఇవి నేర్చుకొని ఈ కాన్సెప్ట్స్ నేర్చుకున్న తర్వాత మీకు ఇంకా టైం ఉందనుకుంటే బ్యాలెన్స్ కాన్సెప్ట్స్ అనేది నేర్చుకోండి. ఓకేనా. సో అందులో కూడా నేను కొన్ని చాలా ఇంపార్టెంట్ ఇక్కడ నుంచి బిట్ పడుతుంది అని చెప్పాను కదండి. సో అవైతే ఖచ్చితంగా కంప్లీట్ చేయండి. అట్లీస్ట్ 1 to 2 మార్క్స్కైనా మీకు కవర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకేనా. సో ఇవేనండి ఇంపార్టెంట్ చాప్టర్స్ ఆర్ కాన్సెప్ట్స్ ఇన్ పాలిటీ. సో ఇంకా మీకు ఏమన్నా వీడియోస్ కావాలన్నా, ఇంకా ఇలాంటి ఏమైనా నెక్స్ట్ ఫర్దర్ ఇలాంటి టాపిక్స్ ఏమన్నా కావాలన్నా నాకు ఒకసారి కామెంట్ చేయండి. మీకు అనేది మీరు కామెంట్ చేస్తే ఖచ్చితంగా రిప్లై ఇస్తాను అండ్ వీడియో ఖచ్చితంగా చేస్తానండి. ఓకేనా. సో అలాగే మీకు హిస్టరీలో కూడా ఇలాంటి ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్పామండి. సో ఎవరైనా కావాలి అనుకుంటే వీడియో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఓకేనా. లేదంటే నేను ఐకార్డ్లో మెన్షన్ చేస్తాను, ఒకసారి అక్కడైనా చెక్ చేయండి. ఓకేనా. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, మీకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకేనా. మీకు ఏమైనా కాన్సెప్ట్స్ కావాలన్నా నాకు కామెంట్ చేయండి, వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఓకే. మనకి చాలా తక్కువ టైం ఉందండి. సో మనకు మినిమం ఉండేది మనకి 30 డేసే, మ్యాక్సిమం ఉండేది 30 డేసే. సో ఎగ్జామ్స్ అయితే దగ్గరకు వచ్చాయి. సో ఖచ్చితంగా చదవాలండి. అందరు చదువుతున్నారని అనుకుంటున్నాను. బట్ నాకైతే వ్యూస్ చూస్తే అలా అనిపించట్లేదండి. ముందు అయితే బాగా వచ్చేవి, ఇప్పుడైతే అసలు చూడట్లేదు ఎవరు.
ఉంటున్నారా లేదంటే కంప్లీట్‌గా వదిలేసారన్నది నాకు అర్థం కావట్లేదు. అర్థమైందిలేండి. నేనైతే కామెంట్ చేయండి మీకు